హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను రెడ్ షూస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. ఇది వచ్చేసి 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ పర్సనలీ నాకు చాలా అంటే చాలా ఇష్టం. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. సో స్టోరీ స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు ఒక ఫ్యారీ టైల్ వరల్డ్ అనమాట. అందులో అందరూ కలిసి ఉంటారంట. డ్రాగన్స్, విచెస్, ఇంకా మనుషులు అందరూ కలిసి ఉంటారనమాట. ఇక్కడ మనకి చూపిస్తారు ఈ ప్రపంచంలోన F7 కూడా ఉంటుంది. వారిని ఫియర్లెస్ 7 అని కూడా పిలుస్తారన్నమాట. అందులో వచ్చేసి వాళ్ళ పేర్లు వచ్చేసి మర్లిన్, ఆర్థర్, జాక్, హ్యాన్స్, పిన్నో, నొక్కి, ఇంకా కియో అని పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఇక్కడ వాళ్ళందరూ కలిసి ప్రిన్సెస్ని కాపాడుతూ ఉంటారు డ్రాగన్స్ నుంచి. ఇక్కడ ఒక డ్రాగన్ నుంచి అలాగే ఒక ప్రిన్సెస్ని కాపాడుతూ వస్తూ ఉంటారనమాట. కానీ ఆ ప్రిన్సెస్ని కాపాడిన తర్వాత వాళ్ళు ఉండి చూస్తారనమాట. ప్రిన్స్ ఉండి గ్రీన్ కలర్లో ఉంటుంది. దాంతో వాళ్ళు ఉండి అర్థం చేసుకుంటారు ప్రిన్సెస్ అయితే గ్రీన్ కలర్లో ఉండదు, ప్రిన్సెస్ అయితే ప్రిటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు తను ఒక విచ్ అని అనుకుంటారంట. విచ్ అని అనుకొని ఇంకా తనపై అటాక్ చేస్తారనమాట. అటాక్ చేసేసి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఆ ప్రిన్సెస్ ఒక ఫెర్రీ ప్రిన్స్ అయి ఉంటుంది. తను వారికి శాపం ఇస్తుంది. ఏ మనుషులైనా సరే వారిని చూస్తే వాళ్ళు గ్రీన్ కలర్లో మారిపోతారని శాపం ఇస్తుంది. వారి శాపం అనేది ఒక అందమైన అమ్మాయిని కిస్ చేస్తే పోతుందని చెప్పేసి ఉంటుందన్నమాట. రెజినా అనే ఒక విచ్ని చూడవచ్చు మనం. తను ఒక కోటలోకి వెళ్తూ ఉంటుంది, ఒక మ్యాజిక్ ట్రీ వద్దకు. ఇంకా ఆ మ్యాజిక్ ట్రీ పైన సన్లైట్ పడిన వెంటనే ఆ మ్యాజిక్ ట్రీ నుంచి 2 యాపిల్స్ ఉండి రెడ్ షూస్గా మారిపోతాయి. రెజినా వెంటనే ఆ షూస్ని తీసుకొని తను వేసుకుంటుంది. అవి వేసుకోగానే ఇంకా మ్యాజిక్ మొదలవుతూ ఉంటుంది. రెజినా ఉండి ముందులాగా యంగ్గా మారిపోతుంది, అందంగా. కానీ కాసేపటికి వరకే అనమాట. తనుండి మళ్ళీ మామూలుగా మారిపోతుంది. ఆ షూస్ ఉండి బ్రౌన్ కలర్లో మారిపోయిన వెంటనే తను మామూలుగా మారిపోయేసరికి తను ఇంకా కోపంగా నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే సమయానికి మన స్నో వైట్ ఉండి రాత్రి అయ్యేసరికి లోపలికి ఎంట్రీ ఇస్తుంది అనమాట. తను కొంచెం ఫ్యాట్గా ఉంటుంది. కానీ ఆ కోటకి రాణి ప్రిన్స్ తనై ఉంటుంది. చాలా మంచి అమ్మాయి ఉంటుంది. తను తన తండ్రిని వెతకడానికి వచ్చి ఉంటుంది. తన తండ్రి తను ఆ కోటకి రాజే ఉంటాడు. తను ఉండి తనని వెతుకుతూ ఉంటుంది. తన తండ్రి మిస్సింగ్ అయ్యేసరికి తను ఉండి తన తండ్రి రూమ్ వద్దకు వెళ్ళేసి తను ఉండి స్నో వైట్ వెతుకుతూ ఉంటుంది. అక్కడ తనకి ఏమైనా క్లూస్ దొరుకుతాయని చెప్పేసి ఇంకా తనకి కింగ్ రూమ్లో డైరీ దొరుకుతుంది. కింగ్ డైరీ దొరికేసరికి తను ఉండి అది చదవడం మొదలు పెడుతుంది. ఇక్కడ నుంచి మనకి స్టోరీ మన స్నో వైట్ చైల్డ్హుడ్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మన కింగ్ ఉండి రజినాని ఎప్పుడైతే చూసి ఉంటాడో తను అప్పుడే తన అందానికి తనుండి ఇంకా తనని ప్రేమిస్తూ ఉంటాడనమాట. తనుండి తనని ప్రేమిస్తే ఇంకా తన్ని పెళ్లి కూడా చేసేసుకుని ఉంటాడు. ఇక్కడ తన్ని పెళ్లి చేసుకుని అయితే ఉంటాడు. కానీ మన రెజినా ఉండి తనతో పాటు 2 వస్తువులు తీసుకుని వచ్చి ఉంటుంది. అవి వచ్చేసి ఒకటి యాపిల్ ట్రీ, ఇంకా ఒకటి వచ్చేసి మ్యాజిక్ మిర్రర్. అవి 2 చాలా వింతగా ఉంటాయి. ఇక్కడ ఆ వస్తువులు ఉండి ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టాయో ఆ ఊరితో పాటు మన యొక్క రాజ్యంలో మనుషులు కూడా మాయమవ్వడం స్టార్ట్ అయి ఉంటారు. ఇక్కడ చివరికి మన యొక్క కింగ్కి తెలుస్తుంది అనమాట. రెజినా వచ్చి ఒక విచ్ అని తెలిసేసరికి ఇంకా తన కూతురు సేఫ్టీ కోసం తను ఒక సేఫ్టీ ప్లేస్కి పంపించి ఉంటాడు. ఇక్కడ తను డైరీలో రాసి ఉంటాడు. ఇంకా లాస్ట్కి మనకి F7 మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు. అంతేకాక నువ్వు ఎప్పుడు యాపిల్స్ని నమ్మకని రాసి పెట్టి ఉంటుంది. ఇక్కడ స్నో వైట్ ఉండి తన బుక్ చదవడం అయిపోతూ ఉంటుంది. అంతలోనే సన్లైట్ ఉండి యాపిల్ ట్రీ మీద పడుతూ ఉంటుంది. ఇక్కడ రెజినా కూడా ఎంట్రీ ఇస్తూ ఉంటుంది. అంతలోనే తన కళ్ళు ఎదురుగా చూస్తుందంటే స్నో వైట్ ఉండి రెడ్ షూస్ వేసుకుని ఉండడం చూసేసరికి ఇంకా తన వెంట పడుతూ ఉంటుంది. కానీ స్నో వైట్ ఉండి ఆ నుంచి తప్పించుకుంటుంది. ఇక్కడ వెంటనే రెజినా ఉండి మిర్రర్ దగ్గర వెళ్ళేసి అడుగుతుంది, ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి ఎవరని అడిగేసరికి మన స్నో వైట్ రూపాన్ని చూపిస్తుంది. అది చూసేసరికి తను చాలా కోపంగా ఉంటుంది అనమాట. తన్ని పట్టుకోవడానికి ఆజ్ఞ వేస్తుంది. కానీ అంతలోనే ఆ ట్రీ ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు దిగులు పడుకో, నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్తూ ఉంటుంది. దీన్నేమో మనకి చూపిస్తారు F7 నుండి వాళ్ళ యొక్క రూపాన్ని చూసి వాళ్ళు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మునుపటి శరీరం కావాలన్నమాట. వాళ్ళకి అది అస్సలకి నచ్చి ఉండదు. ఇక్కడ అంతలోనే వాళ్ళు ఉండి చూస్తారు, ఏదో విచ్ ఎగురుతూ వెళ్ళడం చూసేసరికి వాళ్ళు ఉండి ఇంకా అర్థం చేసుకుంటారు తను విచ్ అని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉండి చూస్తారనమాట. తన కళ్ళు ఎదురుగా ఒక అందమైన అమ్మాయి ఉంటుంది, మన స్నో వైట్. తన్ని చూసేసరికి వాళ్ళు ఉండి షాక్ అయ్యి ఇంకా తనని చూస్తూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళు ఉండి ప్లాన్ వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు, ఎలా తన్ని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే తన వల్లనే కదా అందమైన అమ్మాయి వల్లనే వాళ్ళ యొక్క శాపం అనేది పోతుంది. ఇక్కడ వాళ్ళు ఉండి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇక్కడ మన స్నో వైట్ ఉండి ఫస్ట్ తాను అద్దంలో చూసుకుని తను ఉండి షాక్ అవుతుంది అనమాట. అసలుగా ముందు నమ్మలేకపోతూ ఉంటుంది. కానీ తర్వాత తనకు అర్థమవుతుంది ఇదంతా రెడ్ షూస్ వల్లే అని చెప్పేసి తనకి అర్థమవుతుంది. ఇక్కడ తను స్నో వైట్ అని చెప్పదనమాట. తన పేరు రెడ్ షూస్
అని చెప్తుంది. అంతేకాక తన నుండి చెప్తూ ఉంటుంది తను తన తండ్రిని వెతుకుతున్నట్టు, తన తండ్రి తప్పిపోయాడు, తనకి కేవలం F7 మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది వినేసరికి వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళు F7 అని చెప్పేసి తన ముందు ఒప్పుకోరనమాట. ఇక్కడ వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, కానీ మేము నీకు సాయం చేయగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు ఉండి చెప్తారంట. నీకు మేము ఏదైనా హెల్ప్ చేయగలిగితే చేస్తామని అనేసరికి ఇంకా మన సీన్ ఈడ కట్ అవుతుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు ప్రిన్స్ యావరేజ్ని చూపిస్తారు. ఇక్కడ ప్రిన్స్ యావరేజ్ ఉంటే చాలా అప్సెట్గా ఉండి ఉంటాడు. ఎందుకంటే తన యొక్క బర్త్డే పార్టీకి ఎలాంటి అందమైన అమ్మాయి రావటానికి ఒప్పుకొని ఉండి ఉంటుంది అనమాట. దాంతో తను ఉండి చాలా అప్సెట్గా ఉండి ఉంటాడు. అంతలో అక్కడ నుంచి రెజినా వచ్చేసి మన స్నో వైట్ ఫోటో ఇచ్చి చెప్తూ ఉంటుంది, నీకు నేను హెల్ప్ చేయగలుగుతాను అనుకుంటాను, ఎందుకంటే నాకు ఈ అమ్మాయిని పట్టుకొచ్చేస్తే ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవచ్చు, మీ ప్రిన్సెస్గా చేసుకోవచ్చు, నాకు కేవలం తన రెడ్ షూస్ మాత్రమే కావాలి అని అనేసరికి ఇంకా తను వెంటనే చెప్తాడనమాట. తనని పట్టుకోమని చెప్పేసి చెప్తూ ఉంటారు మన స్నో వైట్ని. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన స్నో వైట్ ఉండి వాళ్ళ డాడీని వెతకడం కోసం తను ఉండి ఇంకా వాళ్ళ డాడీ ఫోటో వేస్తూ ఉంటుందన్నమాట. తను వేస్తూ ఉంటుంది. అంతలోనే తను ఉండి బయట చూస్తుందన్నమాట. బయట చీకట్లో ఎవరో వెళ్తున్నట్టు చూసేసరికి తను ఉండి ఎవరని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. తను వెళ్ళిన తర్వాత తన వెంట సడన్గా ఒక బన్నీ పడుతుందనమాట. ఒక చెక్కతో చేసిన బన్నీ తను ఉండి తన వెంట పడుతుండేసరికి తను భయంగా పారిపోతూ ఉంటుంది అక్కడ నుంచి. అంతలోనే అక్కడ నుంచి మన యొక్క హీరో మర్లిన్ ఎంట్రీ ఇస్తాడనమాట. ఇక్కడ తను ఎంట్రీ ఇచ్చేసి తన్ని కాపాడుతూ ఉంటాడు. కానీ ఆ బన్నీ నుంచి తప్పించుకోవడం కొంచెం కష్టంగా ఉండి ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి ఆర్థర్ ఎంట్రీ ఇస్తాడంట. ఆర్థర్ ఎంట్రీ ఇచ్చేసరికి ఇంకా మన మర్లిన్ ఆర్థర్ ఇద్దరు కలిసి ఆ బన్నీని ఎలాగో ఒకలాగా పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. ఇక్కడ నెక్స్ట్ లో మనం చూడవచ్చు F7 ఉండి ఒక ప్లాన్ వేస్తారంట స్నో వైట్ డాడీని వెతకడం కోసం. ఇక్కడ మార్నింగ్ ఉండి మర్లిన్ ఇంకా ఆర్థర్ స్నో వైట్ ముగ్గురు కలిసి ఒక రాజ్యానికి వెళ్తారు. ప్రిన్స్ యావరేజ్ రాజ్యానికే వెళ్తారు. వాళ్ళకి తెలియక ఈ విషయం స్నో వైట్ని అక్కడ వెతుకుతున్నారని చెప్పేసి వాళ్ళు ఉండి అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మన స్నో వైట్ పోస్టర్స్ మొత్తం అలా ఉండి ఉంటాయి. ఇక్కడ స్నో వైట్ అది చూసేసరికి తన వెంట సైనికులు పడుతున్నారని తెలిసేసరికి తను ఉండి ఆ నుంచి పారిపోతుంది. సైనికులు ఉండి తనని పట్టుకోబోతూ ఉంటారు. అంతలోనే కరెక్ట్ టైంకి తను ఉండి తన షూస్ విప్పేస్తుంది అనమాట. అక్కడ మన స్నో వైట్ని ఫ్యాట్ గర్ల్గా చూసేసరికి ఇంకా వాళ్ళు ఆ నుంచి స్నో వైట్ పారిపోయిందని చెప్పేసి వాళ్ళు ఉండి వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది సైనికులు ఉండి తన్ని ఏడిపిస్తూ ఉంటారు అనమాట తన షూస్ తీసుకొని. అది చూసేసరికి ఇంకా అటు నుంచి వెళ్తున్న మర్లిన్ ఇంకా ఆథర్ని హెల్ప్ అడుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఉండి మన స్నో వైట్ని ఫ్యాట్ గర్ల్గా చూసేసరికి వాళ్ళు ఉండి తను కాదని చెప్పేసి స్నో వైట్ని వెతుకుతూ వెళ్తూ ఉంటారు. కానీ మన స్నో వైట్ ఉండి తను ఒంటరిగానే వాళ్ళతో పోరాడుతూ ఉంటుంది. కానీ అంతలోనే మర్లిన్ వచ్చేసి తనకి హెల్ప్ చేసి ఆ నుంచి వెళ్ళిపోతారన్నమాట స్నో వైట్ని వెతుకుతూ. ఇక్కడ మన స్నో వైట్ ఉండి ఇంకా తన షూస్ తను వేసుకొని బయటికి వస్తుంది. బయటికి వచ్చిన తర్వాత తను ఉండి మళ్ళీ తన వెంట సైనికులు పడుతూ ఉంటారన్నమాట. పడుతూ ఉండేసరికి ఇంకా తను ఉండి ఆ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మర్లిన్ ఇంకా ఆథర్ ఉండి ఆ బన్నీతోటి వస్తారన్నమాట. బన్నీతో కలిసి వాళ్ళు ఉండి పారిపోతారు. ఇక్కడనే మా సైనికులకి దొరుకుతుందన్నమాట వాళ్ళ డాడీ పోస్టర్. దొరికేసరికి ఇంకా వాళ్ళకి అడ్రస్ తెలుస్తుందన్నమాట. అడ్రస్ తెలిసేసరికి ఇంకా వాళ్ళు ఉండి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసి అక్కడ వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారనమాట, మీరు ఎలాగైనా సరే మాకు స్నో వైట్ని అప్పగిస్తే మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తామని చెప్పేసి ప్రిన్స్ యావరేజ్ ఉండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి మన F7 అస్సలకి స్నో వైట్ని ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. దాంతో ఇంకా వాళ్ళ మధ్యలో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మధ్యలో ఫైటింగ్ ఎంత దాకా సాగుతుందంటే వాళ్ళ ఇల్లే కూలిపోతుందన్నమాట ఫైటింగ్ వలన. ఇక్కడ వాళ్ళు ఇల్లు కూలిపోతుంది కానీ వాళ్ళు ఏదో ఒకలాగా చేసేసి ఇంకా వాళ్ళు ఓడగొట్టేసి ఆ నుంచి పంపిస్తారనమాట F7. ప్రిన్స్ యావరేజ్ ఉండి చెప్తూ ఉంటాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను, మీరు చూస్తూ ఉంటానని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడనేమో మన స్నో వైట్ ఉండి అక్కడ వాళ్ళందరికీ చాలా అంటే చాలా దగ్గర అవుతూ ఉంటుంది కొంచెంగా. అంతేకాక తను ఉండి మర్లిన్ని కూడా ఇష్టపడడం స్టార్ట్ చేసి ఉండి ఉంటుంది. ఇక్కడ స్నో వైట్ ఉండి ఒకసారి మర్లిన్ని ఉండి అడుగుతుంది అనమాట, అసలుకి ఎందుకు నీకు అందం అనేది అంత ముఖ్యం నీ లైఫ్లో అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడనమాట, ఎందుకంటే నువ్వు నా రియల్ ఫామ్లో చూసినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ తనుండి తన్ని కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వమని చెప్తూ ఉంటాడు తన గురించి, తను అందంగా ఉంటే ఎలా ఉంటాడని చెప్పేసి ఫీల్ అవ్వమని చెప్పేసరికి. కానీ మన స్నో వైట్ ఉండి తను గ్రీన్ కలర్లో ఉన్న మర్లినే ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. తనుండి తన మనసును గుర్తు చేసుకుంటూ ఉంటుంది, తన అలవాట్లను గుర్తు చేసుకుంటూ ఉంటుంది, కానీ తన యొక్క రంగుని గుర్తు చేసుకోదనమాట, తన అందమైన ఫేస్ని గుర్తు చేసుకోదనమాట. ఇక్కడ ఆ విషయం తనుండి గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత మన స్నో వైట్ ఉండి చెప్తూ ఉంటుంది, నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి తనుండి తన మ్యాజిక్ షూస్ని చూపిస్తూ ఉంటుంది. తనుండి వాటిని తీయడానికి ట్రై చేస్తుంది కానీ తీయలేకపోతూ ఉంటుంది. తను ఎంత ట్రై చేసినా తీయలేకపోతూ ఉంటుంది తను. ఇక్కడనేమో మనకి చూపిస్తారు
రెజీనా ఉండి ప్రిన్స్ యావరేజ్‌పై చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుందనమాట. ఎందుకంటే తను ఏం చేయలేకపోయాడని చెప్పేసి తనుండి తనకి ఒక యాపిల్ తినటానికి ఇస్తుంది. ఆ యాపిల్ తినేసరికి ఒక ట్రీలాగా మారిపోతాడు తను. ఇక్కడనేమో స్నో వైట్ ఉండి వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళ ఇంటిని నిర్మిస్తూ ఉంటుందనమాట. అంతేకాక ఇక్కడ వాళ్ళుండి వాళ్ళ డ్యాడీ యొక్క పోస్టర్‌ని చాలా అంటే చాలా కాపీస్ తీస్తారు. కాపీస్ తీసేసి ఎగిరే మిషన్ సహాయంతోటి వాళ్ళుండి ఆ పోస్టర్స్‌ని అన్ని రాజ్యంలో చల్లుతారనమాట. వాళ్ళు అన్ని ప్లేసెస్‌లో చల్లుతూ ఉంటారు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు. మన మర్లిన్ నుండి స్నో వైట్‌ని ఇష్టపడడం స్టార్ట్ చేసి ఉంటాడు. తనుండి తనతో పాటు ఊహించుకుంటూ ఉంటాడు తన ఒరిజినల్ ఫామ్‌లో. ఇక్కడనేమో మన స్నో వైట్ కూడా ఉండి తన లవ్ ప్రపోజ్ చేస్తుందనమాట తనకి. తనని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకుంటుంది. ఇక్కడ వాళ్ళిద్దరుండి వాళ్ళని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకునేసరికి ఇంకా వాళ్ళుండి కిస్ చేసుకుంటారు. కిస్ చేసుకునేసరికి మన మర్లిన్ నుండి అనుకుంటూ ఉంటాడు తనుండి తన ఒరిజినల్ ఫామ్‌కి వచ్చానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ అలా జరిగి ఉండదనమాట. తను నార్మల్‌గానే ఉండి ఉంటాడు. దాంతో తనకు అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అంతలోనే అక్కడి నుంచి ఆ ట్రీ వస్తుందనమాట. ప్రిన్స్ యావరేజ్ ట్రీగా మారిపోయి ఉంటాడు కదా! తనుండి మన స్నో వైట్‌ని వెతుకుతూ వస్తాడు. వెతుకుతూ వస్తూ ఉండేసరికి ఇంకా వారి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ స్నో వైట్‌తో తనుండి చెప్తూ ఉంటాడు. "నువ్వు కళ్ళు మూసుకొని నన్ను చూడకుండా నువ్వు ఈ నుంచి పారిపో, దూరంగా వెళ్ళిపో" అని అనేసరికి ఇంకా మన స్నో వైట్ కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఇంకా తనుండి తన పాత రూపానికి వచ్చేసరికి ఇంకా వాటితో పోరాడుతూ ఉంటాడు. వాటిని కింద పడేస్తాడు. కానీ అంతలోనే మన స్నో వైట్ ఉండి తన వైపు చూస్తుందంట. చూసేసరికి తను ఉండి మళ్ళీ గ్రీన్ కలర్‌లో మారిపోయి ఉంటాడు. అంతలోనే వెనకాలకించి ప్రిన్స్ యావరేజ్ వచ్చేసి తనని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తాడు. అది చూసేసరికి మన స్నో వైట్ ఉండి తనతో పాటు లోపలికి వెళ్తుంది. నీటి లోపలికి దూకేస్తుంది తనని కాపాడడం కోసం. కానీ మన మర్లిన్ నుండి ఒక పెద్ద రాయి కింద ఇరుక్కొని ఉంటాడు. ఆ రాయిని మన స్నో వైట్ లేపలేకపోతూ ఉంటుంది. దాంతో ఎలాగో ఒకలాగా తన రెడ్ షూస్ విప్పేసి తనుండి ఇంకా తనని ఆ రాయి కిందకించి కాపాడుతుంది. తనని కాపాడి బయటకైతే తెస్తుంది. కానీ తన ఒరిజినల్ రూపం మన యొక్క రెజినా చూసేస్తుందనమాట. తను చూసేసిన తర్వాత తనకు అర్థమవుతుంది తను కింగ్ కూతురు అని చెప్పేసి. అర్థమయ్యేసరికి ఇంకా తనని స్వయంగా తనే పట్టుకొని తేవాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు మన స్నో వైట్ ఉండి తనకి సారీ చెప్తుంది. తనకి ఈ విషయం ముందే చెప్పలేనందుకు ఇదంతా రెడ్ షూస్ వల్లనే చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తనుండి చాలా అంటే చాలా అప్సెట్గా ఉంటుంది. అది చూసేసరికి మర్లిన్ నుండి ఏం చేయాలో అర్థం కాక తనుండి ఇంకా కట్టెలు తెస్తానని చెప్పేసి వెళ్తాడు అక్కడి నుంచి. ఇక్కడ తనుండి అక్కడికి వెళ్ళిన తర్వాత తనుండి ఆలోచిస్తూ ఉంటాడు. స్నో వైట్ ఉండి నా రూపాన్ని చూసి ప్రేమించలేదు, నా మనసును చూసి ప్రేమించింది. తనకి నేనంటే కాదు, నా రూపం అంటే కాదు, నా మనసు అంటే ఇష్టం అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడు. అంతలోనే మన స్నో వైట్ ఉండి తన షూస్ వేసుకొని చాలా అంటే చాలా బాధగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట తను. ఇక్కడ తనుండి వెళ్తున్న దారిలో మర్లిన్ నుండి తనని ఆపేసి తనకి ఒక యాపిల్ ఇస్తూ ఉంటాడు. తనుండి అది తీసుకొని తినబోతూ ఉంటుంది. అంతలోనే అక్కడి నుంచి మన మర్లిన్ వస్తాడనమాట. ఇక్కడ మన మర్లిన్ అయి ఉంటాడనమాట. తను రెజినా ఉండి తనకి ఒక యాపిల్ ఇస్తుంది. తను కింద పడిపోవాలని చెప్పేసి. కానీ మన అసలైన మర్లిన్ వచ్చేసి అది ఆపేసరికి ఇంకా మన మర్లిన్ నుండి మన స్నో వైట్‌ని తీసుకొని నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ మర్లిన్ నుండి ఆ చిన్న బన్నీస్‌కుండి ఒక కార్డ్ ఇచ్చేసి చెప్తూ ఉంటాడు. ఈడికి రమ్మని చెప్పేసి తనుండి అడ్రస్ చెప్పేసి ఆ నుంచి వెళ్తాడనమాట మన స్నో వైట్‌ని కాపాడడం కోసం. ఇక్కడ చిన్న బన్నీలుండి వెంటనే వెళ్ళేసి F7కి చెప్తాయన్నమాట. మర్లిన్ మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పాడు. స్నో వైట్‌ని పట్టుకొని వెళ్ళింది ఒక విచ్ అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇంకా వాళ్ళు సిద్ధమవుతూ ఉంటారు మన స్నో వైట్‌ని కాపాడడం కోసం. ఇక్కడేమో మన స్నో వైట్‌కి రెజినా ఉండి యాపిల్ ఇస్తుంది తినమని చెప్పేసి. కానీ తను తినటానికి ఒప్పుకోదనమాట. దాంతో తనుండి మర్లిన్‌ని చూపించి తనని బెదిరిస్తూ ఉంటుందన్నమాట. నువ్వు యాపిల్ తినకపోతే తనని చంపేస్తామని చెప్పేసి అనేసరికి ఇంకా తనుండి యాపిల్ తింటుంది తన కోసం. తను యాపిల్ తిన్న వెంటనే తనుండి ఒక ట్రీ లాగా మారిపోతూ ఉంటుంది. అది చూసేసరికి తనుండి షాక్ అవుతూ ఉంటాడు మర్లిన్. ఇక్కడ మర్లిన్ తోటి ఆ మ్యాజిక్ మిర్రర్ ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు చూస్తుండు తను కొంచెం కొంచెంగా మొత్తంగా ట్రీగా మారిపోతుంది. తనపై సూర్యరశ్మి పడిన వెంట ఇంకా తను నార్మల్గా అవ్వడానికి అస్సలకి ఛాన్స్ ఉండదు అని అనేసరికి ఇంకా మర్లిన్ నుండి తన నుంచి తప్పించుకొని ఎలాగైనా సరే మన స్నో వైట్‌ని కాపాడాలని చెప్పేసి డిసైడ్ అవుతాడనమాట. తన నుండి తప్పించుకోవడం ట్రై చేస్తాడు. కానీ తప్పించుకోలేకపోతూ ఉంటాడనమాట. అంతలోనే అక్కడి నుంచి మన F7 ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ F7 సహాయంతో ఇంకా తను ట్రీ నుంచి తప్పించుకొని తన నుండి స్నో వైట్‌ని కాపాడడం కోసం విచ్‌తో కలిసి తన నుండి కింద పడిపోతాడనమాట. తను చాలా కార్స్ తోటి కింద పడిపోవడం వల్ల అక్కడ మొత్తం ఒక బ్లాస్ట్ జరుగుతుంది. బ్లాస్ట్ జరగడం వల్ల రెజినాతో సహా మర్లిన్ కూడా కింద పడిపోతాడనమాట. ఇక్కడ మన రెజినా ఉండి కింద పడిపోయిన వెంటనే ఇంకా ఆ ట్రీ ఉండి కొంచెం కొంచెం మాయమైపోతూ ఉంటుంది. అంతలోనే సూర్య
సూర్యరశ్మి కూడా వచ్చేస్తుందనమాట. తిరిగి మొత్తం కాంతి వస్తూ ఉంటుంది ఆ రాజ్యంలోకి. ఇక్కడ మనకి చూపిస్తారు ఆ పెద్ద బన్నీ ఇంకెవరై ఉండి ఉంటారంటే అది కింగ్ అయి ఉండి ఉంటాడు. ఆ చిన్న బన్నీలు కూడా మనుషులై ఉండి ఉంటారు, చిన్న పిల్లలై ఉండి ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి మన స్నో వైట్ ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ స్నో వైట్ ఉండి ఫస్ట్ తన తండ్రిని చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ తర్వాత తను ఉండి మర్లిన్ కింద పడిపోయాడని తెలిసేసరికి ఇంకా తను ఉండి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. మర్లిన్ కోసం ఏడుస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి F7 నుండి మర్లిన్ని తీసుకొని వస్తారన్నమాట పైకి. తీసుకొని వచ్చిన తర్వాత తను ఉండి మర్లిన్ చూసి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలోనే మర్లిన్ నుండి చెప్తూ ఉంటాడు, ఈ ప్రపంచంలోనే అందరికన్నా అందమైన అమ్మాయివి నువ్వే అని చెప్పేసి తను ఉండి ఇంకా కళ్ళు మూస్తాడనమాట. అంతలోనే మన స్నో వైట్ ఉండి తనని కిస్ చేస్తుంది. కిస్ చేసిన వెంటనే తను ఉండి తన ఒరిజినల్ ఫామ్కి వస్తాడు. అంతేకాక తన యొక్క దెబ్బలు కూడా మాయమైపోయి ఉంటాయి. తను ఉండి మామూలుగా మారిపోయి ఉంటాడనమాట. అది చూసేసరికి మన F7 చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. ఇంకా వాళ్ళు ఉండి వాళ్ళ ట్రూ లవ్ని వెతకడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఉండి రూపాన్ని చూసి కాదు, వాళ్ళు ఉండి మనసును చూసి ప్రేమించడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ మూవీ ద్వారా మనం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. మనం మన రూపాన్ని కాదు చూసి ప్రేమించాల్సింది, మనం మన మనసును చూసి ప్రేమించాలి. మన రూపం అనేది కాలంతో పాటు అది కూడా తరిగిపోతూ ఉంటుంది. కానీ మనం మనసు మాత్రం కాలంతో పాటు ఇంకా పెరుగుతూ ఉంటుంది. మన మనసు అనేది, మన విలువలు అనేటివి పెరుగుతూ ఉంటాయి. ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రూపాన్ని చూసి కాదు మనసును చూసి ప్రేమించాలి. ఎందుకంటే మనసులోనే కదా ప్రేమ ఉండేది. రూపంతో పాటు ప్రేమ కూడా కరిగిపోతూ ఉంటుంది. రూపాన్ని చూసి ప్రేమించే ప్రేమ అనేది, మనసుని చూసి ప్రేమించే ప్రేమ అనేది కాలంతో పాటు మనిషితో పాటు ఉన్నా లేకపోయినా సరే ఆ ప్రేమ అనేది చివరి వరకు కలిసి ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. కాబట్టి ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ తోటి ఈ మూవీ కూడా ఈయనే ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాక మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక క్యూట్ కామెంట్ చేయండి. ఇంకా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.